హలో అందరికీ చెప్పాను కదండి, మొన్న ఆగస్ట్ 2ని మా తోటికోడలు వాళ్ళ పాపకి బర్త్డే అయిందండి. తను మా ఇంటికి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసింది. వాళ్ళు ఒక కేక్ తెచ్చారు, మేము ఒక కేక్ కొనుక్కున్నాం. మళ్ళీ ఆ తర్వాత నుంచి మా ఆడబడుచు వాళ్ళ కూతురు ఇక్కడే చదువుతుంది, రూమ్లో ఉంది అనమాట. అంటే కొంచెం దూరం, కాలేజ్కి దగ్గరలో రూమ్ తీసుకున్నాం. ఆ అమ్మాయి కూడా ఇది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చిన కేక్ అనమాట. ఫస్ట్ వాళ్ళు తెచ్చిన కేక్ కట్ చేసుకున్న తర్వాత సగం కేక్ వాళ్ళకే ఇచ్చేసాం పీసెస్. అవిని మిగిలిన కేక్ పైకి తీసుకెళ్ళిపోయి ఫుల్గా నలుగురు ఫ్రెండ్స్ కలిపి ఫుల్ ఎంజాయ్ చేసుకొని వచ్చారు. నేనైతే వీడియో అది ఫుల్గా పెట్టట్లేదండి, లైట్గా చూడండి, కాళ్ళు అలాగా పెడుతున్నాను. నేను ఎవరివి ఫేసెస్ పెట్టట్లేదు, మా ఇంట్లో వద్దన్నారు, అందుకని నేను ఫేసెస్ అవి ఏం రివీల్ చేయలేదు. వాళ్ళ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఇలాగా ఇది మా కేక్ అనమాట, ఫ్రిడ్జ్లో ఉంది చూడండి. ఇది మా కేక్, మేము తెప్పించుకున్నాం. ఇది వాళ్ళ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మాది కట్ చేద్దామని. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మేము బర్త్డేస్కి కేక్స్ అవిని ఇంట్లో పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంట్లో కట్ చేసుకునే కన్నా అంటే 7, 8 చేసి అలాగే రెస్టారెంట్కో లేకపోతే హోటల్కో వెళ్ళిపోయి అక్కడే కొనుక్కొని అక్కడే కట్ చేసి ఇవ్వాలండి. ఇయర్ ఎవరికి ఒంట్లో బాగోలేదు, నేను అందువల్ల ఇంట్లోని కట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే అసలు మేము హోటల్లోనే కట్ చేస్తాం. ఇగో ఇది వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఈ కేక్ కట్ చేస్తుంది, అందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు, క్లాప్స్ అయి కొడుతున్నారు, అంతా అయిపోయింది. చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలాగా కట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కేక్ అది కటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ తర్వాత ఇంకా అందరికీ నోట్లో పెట్టింది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఆ కేక్ పట్టుకొని పైకి వెళ్ళిపోయి శుభ్రంగా మొహాలు కట్టికి రాసుకున్నారు. మేమైతే ఇగో వాళ్ళకి ఇవి ప్రిపేర్ చేసామండి. ఇది తెచ్చుకున్నాము, ఫస్ట్ పిల్లలకి తెప్పించాము, బర్గర్ తెప్పించామండి. బర్గర్ తెప్పించి కొంచెం డ్రింక్స్, ఆ తర్వాత కేకు బర్గర్ ఇస్తాం ఆ పిల్లలకి. వాళ్ళు తినేసి వాళ్ళు మూవ్ అయిపోయారు. కొంతసేపు ఉన్నారనమాట, కొంతసేపు ఉండి వాళ్ళు మూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు మా కేక్ మేము తెచ్చుకుని కేక్ కట్ చేసుకుంటామండి. అది వాళ్ళకి అవి సర్వ్ చేసి ఇస్తాము. అది తర్వాత డ్రింక్ సర్వ్ చేసి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్కి ఇస్తాము మేము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మా కేక్ మేము కట్ చేసుకున్నాం. ఈసారి పాపం నాన్నకి కూడా ఒంట్లో బాగలేదు కదా, అందువల్ల ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే. ఇంకా అసలు బయటకు వెళ్ళి తినేంత ఓపిక కూడా లేదు, అందరికీ జ్వరాలతో ఉన్నారు. ఏం తింటాం, బయటకు వెళ్తే శుభ్రంగా తినేసి వస్తాం కదా, మరి ఒంట్లో బాగాలేదు ఏం తింటామని చెప్పేసి ఇంకెవరూ వెళ్ళలేదు, శుభ్రంగా అన్నీ ఇంట్లోకే తెచ్చేసుకున్నాం. ఇవి మా పిల్లలకి, మా బాయ్స్కి ఇద్దరికి ఇస్తుంది వాళ్ళ చెల్లి లెక్క. వాళ్ళకి తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక డ్రింక్స్ వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళ డ్రింక్స్ తాగేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మా కేక్ కట్ చేయించుకొని అప్పుడు మేము కేక్ తినేసి డ్రింక్ తాగేసి అవి పెట్టుకున్నాం. అలా అయిందండి. యాక్చువల్గా చెప్పాలంటే మాకు బర్త్డే వచ్చిందంటే ఆ రోజంతా ఒక చాలా పెద్ద ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కానీ ఇది కూడా బాగానే ఉంది. మొత్తానికి ఎలాగైనా మేము సెలబ్రేట్ చేసేసుకుంటాం, ఇంట్లో అన్నా సెలబ్రేట్ చేసేసుకుంటాం, బయట అంటే మరి ఇంక చెప్పక్కర్లే, ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అండి. ఏదన్నా మేము బాగా కలిసికట్టుగా ఉంటాము, ఎక్కడికన్నా సరే మేము నలుగురు అందరం కలిపి వెళ్తాము. ఇది మా కేక్ అండి. మా కేక్ అయితే నాకు చాలా నచ్చేసిందమ్మా, చాలా అందంగా క్యూట్గా ఉంది. చిన్న కేక్ తెచ్చుకున్నాం, ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పేసి చాలా చిన్న కేక్ తెచ్చుకున్నాం. ఆ కేకే మన్నది పిల్లలు అవి అందరూ తిన్నారు. ఆ తర్వాత ఈ కేక్ చూడండి, చెప్పాను కదా మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి తన రూమ్కి మా అమ్మాయి వెళ్ళిందనమాట, టాబ్లెట్ వేసుకొని వెళ్ళి తీసుకొని వచ్చింది బైక్ మీద. అక్కడ అది రూమ్లోని దీనికి స్పెషల్గా చిన్నది వాళ్ళిద్దరికి సరే. సో అదండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక మా ఆడపడుచు వాళ్ళ కూతురు రూమ్లో ఉందని చెప్పాను కదా, తను ఒక చిన్న కేక్ కట్ చేయించింది మా నాన్న చేత. అదండి నా టార్గెట్ అయితే 200 సబ్స్క్రైబర్స్. ఇలాంటివి నేను చాలా వీడియోస్ చెప్తాను, సబ్స్క్రైబ్ చేయండి.